హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తుంది ఒక భారీ యాక్షన్ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ఆయన ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు, ఆయన లైనప్ ఎలా ఉండబోతుందనే అప్డేట్స్ని మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. సో డ్రాగన్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్. సో సలార్ అంతకుముందు చేసిన కేజీఎఫ్. సో ఈ సినిమాలు చూస్తే సో అంతకు మించి ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి సినిమా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. సో ఈ సినిమాల తర్వాత 4, 5 దర్శకుల పేర్లు వినిపిస్తుంది ఎన్టీఆర్ గారు చేసే లైనప్ విషయంలో. త్రివిక్రమ్ గారి సినిమా ఒకటి, అందులో సుకుమార్ సినిమా ఒకటి అని అంటున్నారు. అసలు ఇది వీటిలో ఏది ముందొస్తుంది? అసలు ఈ దర్శకులు కన్ఫర్మ్ అయ్యారా? కాలేదా? ఏ ప్రాజెక్ట్ ముందు మొదలైపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ది అయితే ఇప్పటి వరకు అయితే దాని సంగతులు ఏమీ మనకు తెలియవు. అది ఉందా లేదా, ఉంటుందా లేదా అనే విషయం అయితే మనకు తెలియదు. ముగ్గురు దర్శకులు అయితే రెడీగా ఉన్నారు ఆయనతో సినిమా చేయడానికి. ఒకళ్ళు కొరటాల శివ, మనకు తెలుసు. దేవర తర్వాత దేవర సీక్వెల్, దేవర 2 అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి ఇదివరకే న్యూస్ వచ్చింది. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఆ మధ్య. సో త్వరలో ఆ సినిమాతో రాబోతున్నాం అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళ ఎక్స్ అఫీషియల్ హ్యాండిల్లో. అట్లాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలో ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, జూనియర్ ఎన్టీఆర్ తోటి 2 సినిమాలు మేము ప్లాన్ చేస్తున్నాం. ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్లో, ఇంకొకటి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో అని చెప్పేసి చెప్పాడు. సో నెల్సన్ దిలీప్ కుమార్ది వచ్చి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఉంటుంది. త్రివిక్రమ్ది వచ్చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మీద ఉంటుంది. సో 2 వాళ్ళయ్యే. అయితే ఇప్పుడు ఈ మూడిట్లో అంటే డ్రాగన్ తర్వాత అసలు ఇమీడియట్ గా చేసే ప్రాజెక్ట్ ఏంటి అనే దాని మీద కొన్ని నెలలుగా ఒక కన్ఫ్యూజన్ అనేది నెలకొనుంది. ఒకసారి ఏమో దేవర్ 2 మొదలైపోతుంది అని, ఒకసారి ఇంకోసారి నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 వెంటనే స్టార్ట్ అయిపోద్దని, ఇంకోసారి కాదు త్రివిక్రమ్దే వస్తుంది అని చెప్పేసి ఒకసారి. ఎందుకంటే తను ఎయిర్పోర్ట్ లో ఒకసారి ఒక పుస్తకంతో కనిపించడం, మురుగా అని చెప్పేసి ఒక పుస్తకం, మురుగన్. సో మనందరికీ తెలుసు మురుగా అంటే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి. సో ఆయన అంటే ఒక మైథలాజికల్ సబ్జెక్ట్, తనే సుబ్రహ్మణ్య స్వామిగా ఆ క్యారెక్టర్ చేయబోతున్నాడు అని చెప్పేసి అప్పుడు బాగా బలంగా వినిపించింది. సో ఆ బుక్తో కనిపించాడు కాబట్టి ఇమీడియట్గా ఆ సినిమానే ఉంటుంది అని చెప్పేసి అలా ప్రచారం జరిగింది. ఇలా ఎవరికి తోచలేదు. ఎందుకంటే డిసెంబర్ నుంచి దేవర 2 మొదలవుతుంది అని చెప్పేసి ఆ మధ్య చాలా బలంగా వినిపించింది. వాళ్ళు పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అతి త్వరలోనే ఆ సినిమా మొదలు కాబోతుంది అని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే తను డ్రాగన్ అనే సినిమాతోటి ఎంగేజ్ అయి ఉన్నాడు. కొంతకాలంగా ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయి ఉంది. మళ్ళీ ఎప్పుడు రెజ్యూమ్ అవుతుంది, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఏమిటి అనేది ఇప్పటిదాకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు. సో అన్నీ స్పెక్యులేషన్ గానే ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఎందుకని షూటింగ్ ని నిలిపేశారు 3 నెలల నుంచి అనేది ఫ్యాన్స్ కూడా అర్థం కావట్లేదు. రకరకాలైనటువంటి కొంత రీషూట్ జరిగిందనేసి, ఎన్టీఆర్ కొన్ని సీన్స్ సాటిస్ఫై అవ్వలేదనేసి న్యూస్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే అది యాక్చువల్గా సెకండ్ హాఫ్ కి సంబంధించినటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈయన కొన్ని మార్పులు సూచించారు. దానికి తగ్గట్లుగా మళ్ళీ స్క్రిప్ట్ ని రీవర్క్ చేస్తున్నారు, రీరైట్ చేస్తున్నాడు డైరెక్టర్ అని చెప్పేసి వచ్చింది. ఇవన్నీ కాదు, ఒక కీలకమైనటువంటి డ్రాగన్ సినిమా సంబంధించి ఒక కీలకమైనటువంటి పార్ట్ ఉంది. ఆ పార్ట్ కు సంబంధించి అది మరింత ఇదివరకు రాసిన దానికంటే కూడా మించి మరింత బాగా దాన్ని తీర్చిదిద్దడానికి ప్రశాంత్ నీల్ టైం తీసుకుంటున్నాడు. అందు గురించే ఈ గ్యాప్ అనేది వచ్చింది అని విశ్వసనీయమైనటువంటి వర్గాల నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి, స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి అని చెప్పేసి. అదేమీ కాదు, అలాంటిది ఏమీ లేదు. కావాలనే వాళ్ళు తీసుకున్నారు, ఆ గ్యాప్ అనేది తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ సన్నిహిత వర్గాలు మనకు తెలియజేసినటువంటి మాట. పైగా ఈ మధ్య ఒక ఫోటో కూడా రిలీజ్ అయింది, ఒక మేక్ ఓవర్ ఫోటో కూడా రిలీజ్ అయింది. తన దగ్గర ఉండి ప్రశాంత్ నీల్ దగ్గర ఉండి తనకి ఆ మేకప్ కానివ్వండి, ఆ స్టైలింగ్ ఏదైతే ఉందో, హెయిర్ స్టైలింగ్, అలాగే బియర్డ్, ఆ లుక్ కి సంబంధించినటువంటి
అంశాలని తనే దగ్గర ఉండి తయారు చేయించుకుంటున్నాడు. హ్మ్. సో, దాన్ని బట్టి మనకి క్లియర్ కట్‌గా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఎప్పటిలాగా ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు. హ్మ్. ఎలాంటి అభిప్రాయ భేదాలు వాళ్ళ మధ్య లేవు అనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది. పైగా ఇండస్ట్రీలో మనకు తెలిసినటువంటి సన్నిహితుల ద్వారా కూడా వాళ్ళ మధ్య అలాంటి భేదాలు ఏమీ లేవు డిఫరెన్సెస్ ఏం అని రాలేదు చెప్పేసి అనేది కన్ఫర్మ్. అనేది చాలా స్పష్టంగా మనకు తెలిసింది. హ్మ్. సో, ఇప్పుడు బల్క్ డేట్స్ డ్రాగన్‌కే ఇచ్చేసాడాయన. హ్మ్. రేపు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి హ్మ్. షూటింగ్ అనేది రెజ్యూమ్ కాబోతుంది. యాక్చువల్‌గా అయితే ఈ మంత్ ఎండింగ్‌లోనే మొదలు కావాలి. హ్మ్. ఇంకొక వారం తీసుకొని డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ అనేది రెజ్యూమ్ కాబోతుంది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే. సో, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత యాక్చువల్‌గా అయితే ఈ డీలే వల్ల ప్రాజెక్టు రిలీజ్ డేట్ గూడా హ్మ్. ఆహ్, వెనక్కి మారుతుంది. వెళ్ళింది అని ఆటోమేటిక్‌గా జెప్పేసి మారుతుంది కాస్త. తెలుస్తా ఉంది. హ్మ్. బహుశా 2027కి వెళ్ళిపోతుంది అని జెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఓకే. సో, అది ఎంతవరకు యాక్చువల్‌గా అయితే జూన్‌లో రిలీజ్ అవ్వాల. హ్మ్. వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం 2026 జూన్‌లో రిలీజ్ అవ్వాలి. హ్మ్. సో, ఇప్పుడు అది అయ్యే అవకాశం లేదు. ఒకవేళ సెకండ్ హాఫ్‌కెళ్ళిపోతుంది. ఈ రెండింకనే వెళ్ళిపోవచ్చు. హ్మ్. లేదా 2027 మొదట్లో అయినా సరే ఆ సినిమా రిలీజ్ అవ్వచ్చు అనేది హ్మ్. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. పోస్ట్ ప్రొడక్షన్ గూడా కొంత టైం ఎక్కువ తీసుకోబోతున్నాడు. హ్మ్. ఆహ్, ప్రశాంత్ నీల్ అని చెప్పి వినిపిస్తూ ఉంది. సో, దీని తర్వాత హ్మ్. ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయ్యే సినిమా ఏది? హ్మ్. సో, మనం అనుకున్నట్టు 'దేవర 2' అవుతుందా? 'నెల్సన్‌ది' అవుతుందా? లేకపోతే త్రివిక్రమ్ 'త్రివిక్రమ్' గారిది అవుతుందా? అవుతుందా అనేది? సో, ఇప్పుడు మనకి చాలా క్లియర్ కట్‌గా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం హ్మ్. 'సూర్యదేవర నాగవంశీకి' చెందినటువంటి వాళ్ళ సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం హ్మ్. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ మీద హ్మ్. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో 'డ్రాగన్' తర్వాత తను సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓకే. సో, అందుకని ఇప్పటికే చాలా వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి గురించినటువంటి ఆయన కథ, హ్మ్. ఆయన పాత్ర ఇవన్నీ కూడా ఆల్రెడీ తను అవపోసన పట్టేశాడు. హ్మ్. ఆ పాత్రని ఎలా చేయాలి అనేటువంటి ప్రిపరేషన్స్ గూడా ఒకవైపు తను చేసుకుంటున్నాడు హ్మ్. అనేది గూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఓకే. ఈ లోపల త్రివిక్రమ్ గూడా ఇంకొక సినిమాని పూర్తి జేసుకోవాల. వెంకటేష్ గారితో చేసిన సినిమా. వెంకటేష్ తోటి ఆయన ఫస్ట్ టైము వాళ్ళ కొలాబరేషన్‌లో. హ్మ్. రైటర్‌గా అయితే పని జేశాడు గానీ, ఏది 'నువ్వు నువ్వు నాకు నచ్చావు, నచ్చావు' కానివ్వండి, మల్లీశ్వరి. 'మల్లేశ్వరి' కానీ, ఈ సినిమాలో ఆయన రైటర్‌గా పనిజేశాడు వెంకటేష్ తోటి. హ్మ్. సో, ఫస్ట్ టైమ్ ఆయన డైరెక్ట్ చేస్తున్నాడిప్పుడు. సో, ఆ సినిమాను కూడా ఈ లోపల తను కంప్లీట్ చేసుకొని, హ్మ్. అప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆయన కథతోటి సినిమా చేయటానికి ఆయన ఆల్రెడీ హ్మ్. స్క్రిప్ట్ కూడా చాలా వరకి అయిపోయింది కంప్లీట్ అని కూడా అయిపోయిండొచ్చు. మనకు సమాచారం ఉంది. ఓకే. సో, ఇప్పుడు లైనప్ ప్రకారం అయితే హ్మ్. అదే ఫస్ట్ మొదలవుతుంది 'డ్రాగన్' తర్వాత. ఆ తర్వాత 'నెల్సన్ దిలీప్ కుమార్‌ది.' హ్మ్. ఆ తర్వాత 'దేవర 2' ఉంటుంది ఓకే. అనేది మనకిప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి ఒక సమాచారం అనుకోవాలి. ఓకే. సో, మొత్తం మీద మీరు చెప్పిన అనాలిసిస్‌లో ఆటోమేటిక్‌గా ఆర్డర్ మారిపోయింది. యాక్చువల్‌గా అందరూ అనుకున్నది ఏంటి అంటే 'డ్రాగన్' తర్వాత 'దేవర 2', 'దేవర 2' అవును. తర్వాత 'త్రివిక్రమ్' సినిమా, 'త్రివిక్రమ్' సినిమా తర్వాత 'నెల్సన్' సినిమా అనుకున్నారు. సో, ఈ ఆర్డర్ మొత్తం మారిపోయింది. సో, యెస్. ఎందుకు మారింది ఏంటి అన్నది అక్కడ వాళ్ళకి క్రియేటివ్ సబ్జెక్ట్స్‌కి సంబంధించి ఏది ప్రాజెక్ట్ ముందు రావాలి అన్న దాని మీద ఒక డిస్కషన్ తోటి ఫైనల్ అయ్యుండొచ్చు. సో, చూసారు గదండీ! ఎన్టీఆర్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మనకందాయి. సో, నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.